అయితే ఇండియా నుండి కువైట్కి నా ఫ్రెండ్ అయితే వచ్చాడు అనమాట. వస్తూ నన్నారి షర్బత్ అయితే తీసుకొచ్చాడు. ముందు షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా నాకు ఒక స్వీట్ అయితే ఇచ్చాడని. ఆ స్వీట్ తో పాటు ఈ నన్నారి షర్బత్ అయితే ఇండియా నుంచి తీసుకొచ్చాడు అనమాట. నన్నారి షర్బత్ తో పాటు నేనైతే జమియాకి వెళ్ళి సోడా తీసుకొచ్చాను. సోడా తీసుకొచ్చి ఇంట్లో అయితే మా పని మనుషులకైతే ఓ నిమ్మకాయ అయితే అడిగాను అనమాట. ఈ నన్నారి షర్బత్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. నేనైతే తాగి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. ఈ నన్నారి షర్బత్ ఇండియా నుండి నా ఫ్రెండ్ తీసుకొస్తాడని నాకైతే తెలియదు అనమాట. ముందు నా ఫ్రెండ్కి అయితే కలుద్దామని నేను వస్తే నన్నారి షర్బత్తో ఎంట్రీ అయితే ఇచ్చాడనమాట. అయితే ఈ నన్నారి షర్బత్ మీరు కూడా ఎప్పుడన్నా తాగి ఉంటే ఈ నన్నారి షర్బత్ టేస్ట్ ఎలా ఉంటుందో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీస్ కానీ ఇండియాకి వెళ్ళి ఇండియా నుండి కువైట్కి వచ్చేటప్పుడు ఏమైనా వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువులు చూస్తుంటే ఆ వస్తువులు తింటే ఆ వస్తువులు టేస్ట్ చూస్తే మనకైతే ఆ చిన్న జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయన్నమాట. నాకైతే ఈ నన్నారి షర్బత్ తాగుతుంటే నేనైతే ఇండియాలో తాగినట్టే ఉందన్నమాట. నాకైతే ఈ నన్నారి షర్బత్ తాగే అదృష్టాన్ని కల్పించినందుకు నా ఫ్రెండ్కి అయితే థ్యాంక్ యూ సో మచ్.